ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు? ఇప్పుడు అటు ఇటు కదిలినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుందక్క. తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది. భయపడేంత ఏమీ లేదక్క. ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది తమ్ముడు. అన్నట్టు దీపక్ని బెయిల్ మీద ఎవరు బయటికి తీసుకొచ్చారు? అంటే నువ్వు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, మందారం కూడా వెళ్ళలేదు. మరి ఎవరు తీసుకొచ్చారక్క? ఒక్క నిమిషం తమ్ముడు, ఫోన్ వస్తోంది, చూసొస్తాను. గౌతమ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు గౌతమ్. విజయాంబిక గారు, సూర్యప్రతాప్ అంకుల్కి ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? అవును గౌతమ్, ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంట్లోనే ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాం. ఆ కేర్ టేకర్ ఇప్పుడు ఇంట్లో ఉందా? లేదు గౌతమ్, మెడిసిన్స్ అయిపోయాయని తీసుకురావడానికి బయటికెళ్ళింది. ఆ కేర్ టేకర్ ఎవరో మీకు తెలుసా? తెలీదు గౌతమ్, హాస్పిటల్ వాళ్ళే పంపించారు. ఎందుకు గౌతమ్, ఆ కేర్ టేకర్ ఎవరో నీకు తెలుసా? చింతకు ముందు వరకు తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ కేర్ టేకర్ ఎవరో కాదు, విరూపాక్ష. విరూపాక్ష నిజమా గౌతమ్? అవును, ఇప్పుడు నా కళ్ళ ముందే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంది. అయితే ఉండు గౌతమ్, ఇప్పుడే ఈ విషయం నా తమ్ముడికి చెప్తాను. తొందరపడకండి ఆంటీ. ఇప్పుడు గాని మీరు వెళ్ళి చెప్తే తిట్టి తరిమేస్తాడంతే. అలా కాకుండా ఈ జన్మలో విరూపాక్షది మొహం చూడకుండా తనేం చెప్పినా వినకుండా ఉండేలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు విరూపాక్ష తీసుకున్న మెడిసిన్స్ ని నేను మార్చేస్తాను. విరూపాక్షకు ఆ విషయం తెలియక అంకుల్కి ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంది. అంకుల్ పోయారనుకోండి, విరూపాక్షే నర్సు రూపంలో వచ్చి నా తమ్ముడి ప్రాణాలు తీసిందని మీరు అందర్నీ నమ్మించొచ్చు. ఒకవేళ అంకుల్ పోలేదే అనుకోండి, విరూపాక్షని బయటపెట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి మీరే కాపాడినట్టు అంకుల్ దృష్టిలో జీవితాంతం ఆరాధించాల్సిన దేవతై కూర్చుంటారు. ఏమంటారు? సూపర్ గౌతమ్, అలాగే చేసేద్దాం. సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.